ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు మోహన్ రెడ్డి స్వగృహంతో పాటు తండ్రి, భార్య పుట్టింట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతనిపై కేసులు నమోదు చేశారు. బినామీలను విచారించారు. భార్య, సోదరుడి పేర 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీస్ యూనిఫామ్ ని అడ్డం పెట్టుకున్న మోహన్ రెడ్డి అధిక వడ్డీలతో జనాన్ని దోచుకు తిన్నాడు. 50 మంది బినామీల పేరుతో 1000 కోట్లకు పైగా జనం నుంచి పిండుకున్నాడు మాజీ ఏఎస్ఐ. చాలా మంది దగ్గర ఆస్తులకు ఆస్తులే తన పేరు రాయించుకున్నాడు. దీనంతటికీ వంటిపై ఉన్న ఖాకీ చొక్కాని అడ్డం పెట్టుకున్నాడు మోహన్ రెడ్డి. అప్పు ఇవ్వడం, ఆస్తులు కొట్టేయడమే పనిగా అరాచకం సృష్టించాడు. కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు, మరికొందరు రౌడీలను కలిపి ముఠాను తయారు చేసిన మోహన్ రెడ్డి అరాచకంగా ప్రవర్తించాడు. ఎవరు ఎదురు తిరిగినా తుపాకీతో బెదిరించేవాడు. లేదంటే ఇంటి మీద పడి తన మనుషుల చేత దాడులు చేయించేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోహన్ రెడ్డికి సహకరించారన్న ఆరోపణలున్నాయి. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని మోహన్ రెడ్డి వాదిస్తున్నాడు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయంటున్నాడు. కరప్షన్ చేయలేదు, అప్పుడు కూడా ఒబీడియంట్, ఇప్పుడు ఒబీడియంట్ డిపార్ట్మెంట్ బదనం చేసే పని ఎక్కడ చేయలేదు. అక్రమాస్తులు నా దగ్గర లేవు. ఏదైనా కూడా విచారణ చేస్తుంది. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు డిపార్ట్మెంట్ ప్రభుత్వం గౌరవించే బాధ్యత కాబట్టి నేను అరెస్ట్ అవుతున్నా. కానీ రేపు పొద్దున మళ్ళీ నిర్దోషం నేను తేలుతా నమ్మకం నాకున్నది. నిర్దోష రేపు మళ్ళీ కూడా బయటపడతా నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కేసు పెట్టారు. అప్పుడు నేను శిరస వహించిన, అప్పుడు కూడా విచారణలో తెలిసింది. అప్పుడు కేసు కొట్టేసింది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా నేను డిపార్ట్మెంట్లో ఉండి ల్యాండ్ ఆర్డర్ పోలీసుని ఎప్పుడు చేయలేదు. నేను సీడలో ఉన్నా. మా బంధువులు కానీ మామూలు కానీ అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది. ప్రతి రూపాయి కూడా మేము సంపాదించే దానికి కూడా ట్యాక్స్ కడుతున్నాం. తప్ప ఇలా అక్రమాస్తులు లేవు. గవర్నమెంట్ అయినా కానీ డిపార్ట్మెంట్ని గౌరవించే బాధ్యత గౌరవిస్తున్నాం.